అందరికీ నమస్కారం. ఫైనల్గా ఒక శుభవార్త. గుంతకల్ నుండి కడప లేదా తిరుపతి మధ్య తిరిగే వాళ్ళకి కొత్త రైల్వే సర్వీస్ అనేది ప్రారంభమైంది. విశాఖపట్నం నుండి కడప వరకు తిరుగుతున్న తిరుమల ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో, కడప స్టేషన్ వద్ద లేఅవుట్ టైం అనేది ఎక్కువ. లేఅవుట్ టైం అంటే పార్కింగ్ లాగా అనుకోండి. ఉదయం 7 గంటలకి రీచ్ అయ్యి మళ్ళీ సాయంత్రం వరకు అక్కడే ఉంటుంది. కాకపోతే కడపలో మనకి వాటరింగ్ ఫెసిలిటీస్ లేనందువల్ల ట్రైన్ని కొండాపురం వరకు అప్రాక్సిమేట్లీ 80 కిలోమీటర్స్ వరకు ఎంటీగా తిప్పడం జరుగుతుంది. సో ఇలా ఎంటీగా తిప్పడం కొద్దిగా ఇబ్బందికరం అండ్ ప్రయాణికులకు సేవ లేకుండా పోతుందనే ఉద్దేశంతో ట్రైన్ని గుంతకల్ దాకా తిప్పుతున్నారు. ఇప్పుడు గుంతకల్లో మనకి అదర్ అండ్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల ట్రైన్ యొక్క క్లీనింగ్ మరియు వాటరింగ్ గుంతకల్ స్టేషన్లోనే చేసుకోవచ్చు. అండ్ ట్రైన్ టైమింగ్స్ వివరాలకు వస్తే, ప్రజెంట్ తిరుమల ఎక్స్ప్రెస్ కడపకి అరౌండ్ 7 o'clockకి రీచ్ అవుతుంది. అక్కడ నుండి మనకి 7:45కి డిపార్చర్ అయ్యి గుంతకల్ అరౌండ్ 11:15కి రీచ్ అవుతుంది. తిరుగు ప్రయాణంలో గుంతకల్ 1:30కి బయలుదేరి కడపకి అరౌండ్ 5:15కి రీచ్ అవుతుంది. ఇక్కడ మీకు క్లిప్లో కనిపించిన స్టాప్స్ ఏదైతే ఉందో, మేజర్గా ఈ స్టాప్స్లోనే ట్రైన్ అనేది హాల్టింగ్ ఇస్తున్నారు. అండ్ ప్రజెంట్ మనకి ఈ బండికి 4 జనరల్ కోచెస్ అలాగే 6 స్లీపర్ కోచెస్ ఉన్నాయి. ఇది అన్రిజర్వ్డ్ స్పెషల్గా తిప్పడం వల్ల మనకి ఈ 10 కోచెస్ని జనరల్ కోచ్ కిందగా వాడుకోవచ్చు. ఏసీ కోచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే లాక్ చేసి పెడతారు. సో మనకి పగటిపూట గుంతకల్ కడప మధ్య ఒక ఇంటర్సిటీ సర్వీస్ లాగా, అలాగే కడప నుంచి మళ్ళీ తిరుపతి, మిగతా ప్లేసెస్ లైక్ ఒంగోలు వీటికి కూడా మనకి కనెక్షన్ దొరుకుతుంది. డైరెక్ట్ టికెట్ అయితే తీసుకోలేము, కాకపోతే ట్రైన్ సర్వీస్ అయితే ఉంది మనకి. అన్రిజర్వ్డ్ టికెట్ ద్వారా ట్రావెల్ చేసే వాళ్ళకి డైరెక్ట్గా యూటీఎస్ ద్వారా మనం, ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నా, తాడిపత్రి నుంచి నెల్లూరు ఇలా మనకి టికెట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్రైన్ ప్రజెంట్ 0 నంబర్తో నడవడం వల్ల ఇది స్పెషల్ ఫేర్ అనేది ఉంటుంది. సూపర్ ఫాస్ట్ ఛార్జ్ అనేది తీసుకుంటారు గుంతకల్ కడప మధ్య. రిజర్వ్ చేసుకునే ప్యాసింజర్స్కి మాత్రం కొంత ఇబ్బందే. అంటే వాళ్ళకి టికెట్స్ మనకి కడప నుంచే ఉంటుంది. డైరెక్ట్గా తాడిపత్రి నుంచి, కొండాపురం నుంచి నెల్లూరు వెళ్ళుకునే వాళ్ళకి కడప నుంచే బుక్ చేసుకోగలరు. సో మీకు ఇంకొక డౌట్ లేకపోతే క్వశ్చన్ అరైజ్ అవ్వచ్చు, ఇలా చేసే బదులు డైరెక్ట్గా ట్రైన్ని గుంతకల్ నుండి విశాఖపట్నం వయా తిరుపతి మీదుగానే నడపవచ్చు కదా అని. ఇలా ట్రైన్ని ఎక్కువ దూరం ఎక్స్టెండ్ చేయడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి, మనకి బర్త్ పరంగా కోటా లొకేషన్ అనేది మారిపోతుంది. దానివలన ప్రయాణికులకు ఇబ్బంది ఉంటుంది. పైగా ఇంత లాంగ్ జర్నీ ఉండడం వల్ల, ట్రావెల్ టైమింగ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ప్రయాణికులకు సులభంగా ఉండకపోవచ్చు. ఈ ఒకటే రీజన్స్ కాదు, ఇంకా చాలానే ఉంటాయి. అందులో ఒకటైతే మెన్షన్ చేశాను. సో అట్లీస్ట్ ఈ ప్రస్తుతం వేసిన ఇంటర్సిటీ సర్వీస్ను ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.